ఇక అంటే అంతమంది పోయినప్పుడు కాదా, ఎందుకంటే ఒక్కరా ఇద్దరా, కోట్ల మంది జనాభా, కోట్ల మంది పోయినప్పుడు ఖచ్చితంగా అవుతుంది. కాకపోతే దానికి సంబంధించిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ కలుషితం అయినప్పుడు జనాలకు వ్యాధులు వచ్చేటుంటాయి, రోగాలు వచ్చేటుంటాయి. భారతదేశానికి ఈ యొక్క చరిత్రకు ఒక మంచి పేరైతే ఉన్నది. అంటే ఇక్కడ రోగాలు పుట్టవు, ఇక్కడ రోగాలకు మందులు కనుగొనబడతాయి భారతదేశంలో. ఇది గుర్తుపెట్టుకుంటారు. నేను మళ్ళీ చెప్తున్నా, సంబంధిత రాజకీయ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, దయచేసి భారతదేశంలో రోగాలు పుట్టిన చరిత్ర లేదు. ఇక్కడ ప్రపంచంలో వచ్చిన ప్రతి రోగానికి మందు కనుగొన్న చరిత్ర భారతదేశానికి ఉన్నది. మొక్కలు మూలికలతోటి, చెట్ల యొక్క ఆకులతోటి, వాటి యొక్క పసరుతోటి అసలు చరిత్ర. ఎందుకంటే ఇటువంటి కాలుష్యం వచ్చినప్పుడు, లేకపోతే కలుషితమైనప్పుడు ఎక్కడికి వెళ్ళి ఏ బ్యాక్టీరియా పుట్టేది తెలియదు. గతంలో మనం చూసినాం, ఎంత దెబ్బతిన్నదో ప్రపంచం అంతా కూడా చూసినాం. తగినంత జాగ్రత్తలు తీసుకోండి. జనాలు కూడా సాధ్యమైనంత వరకు, అంటే అది కాదు అక్కడ పరిస్థితి మంచిగా లేదు అన్నప్పుడు కొంత అవాయిడ్ చేసి ఉంటే కూడా మంచిది.